అయినవారంటూ ఎవరూ లేక రోడ్లపై ఏకాకిగా తిరుగుతున్న స్రవంతి అనే మతిస్థిమితం లేని అభాగ్యురాలు అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి చేరుకోవడం ద్వారా పునర్జన్మ పొందింది. పూర్తి వివరాల్లోకి వెళితే మతిస్థిమితం సరిగా లేని ఈమె పేరు స్రవంతి అని చెబుతోంది. సూర్యాపేట పరిధిలోని బస్టాండ్ వద్ద ఒంటరిగా ఉన్న ఈమెను గుర్తించిన ఈ మానవతామూర్తి సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి చెప్పగా వాళ్లు ఆ అభాగ్యురాలిని తీసుకొచ్చి సూర్యాపేట సఖీ సెంటర్లో అప్పగించారు. అక్కడే 3 రోజులు ఉన్న స్రవంతిని పై అధికారుల సూచనలతో ఇటువంటి అభాగ్యులను ఆదరించి అక్కున చేర్చుకుంటున్న అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో చేర్చారు సఖీ సెంటర్ సిబ్బంది. సూర్యాపేట సఖీ సెంటర్ నుంచి రావడం జరిగింది. నేను వచ్చేసి అందులో కేసు వర్కర్ గా చేస్తాను. ఈ అమ్మాయి తన పేరు శ్రవంతి అని చెప్తుంది. 28/5/2026 నాడున అర్ధరాత్రి టైంలో పిఎస్ఆర్ సెంటర్ లో అమ్మాయి కూర్చొని ఉండగా అన్నోన్ పర్సన్ చూసి ఈ అమ్మాయికి మతి స్థిమితం లేదు కనుక పిఎస్ వాళ్లకు ఫోన్ చేశారు సార్, సూర్యాపేట టౌన్ పిఎస్. అక్కడ నుండి ఫర్దర్ గా షెల్టర్ కోసం సఖీ సెంటర్ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ సఖీ సెంటర్ లో 2 రోజులు ఉండడం జరిగింది సార్ ఈ అమ్మాయి. ఆ తర్వాత ఫర్దర్ గా DW సార్ ఆదేశాల ప్రకారం సార్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని అమ్మాయి అనాథాశ్రమానికి తీసుకొని రావడం జరిగింది సార్. ఈ సందర్భంగా అనారోగ్యంతో ఉన్న స్రవంతికి ముందుగా ఆశ్రమంలోని హాస్పిటల్లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా ప్రస్తుతానికి ఆశ్రమంలో జీవిస్తోంది. స్రవంతి సంబంధీకులెవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే అమ్మానాన్న అనాథ ఆశ్రమానికొచ్చి తీసుకువెళతారని ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశంకర గురూజీ విజ్ఞప్తి చేస్తున్నారు.